హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి అండి. ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి వచ్చిన మన అవినాష్ గారు మన ముందున్నారు. హాయ్ అవినాష్ గారు. హలో గుడ్ అండి. ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఆహ్, అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటండి? లైఫ్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకోవాలి మనం? లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇవాళ రేపు చాలా మ్యాండేటరీ అయిపోయిందండి. అంటే ఆహ్, మన రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. దాంతో పాటు మనకున్నటువంటి ఆహ్, ఆదాయంతో పాటుగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంటి పెద్ద ఎవరైనా గాని చనిపోతే, సో, వాళ్ళకి ఆహ్, ఆసరాగా ఉండడానికి వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సర్వైవ్ అవ్వటానికనేది ఇన్స్యూరెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. జనరల్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది మనం ఎవరైతే తీసుకుంటారో పాలిసీ తీసుకునేవాళ్ళు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకనేది ఇన్స్యూరెన్స్ వాళ్ళ స్పౌస్ ఎవరైతే వాళ్ళ భార్య కానియండి, వాళ్ళ పిల్లలకి కానియండి, జనరల్‌గా ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇతను కట్టినంత కాలము ఈయనకి ఎటువంటి బెనిఫిట్ ఉంది. ఈయన చనిపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా థింగ్స్ వల్ల ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇన్స్యూరెన్స్ మీద బాగా అవగాహన పెరిగిందండి జనాలకి. సో, వీటిని తీసుకోవటం వల్ల మన తర్వాత మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులనేవి చాలా ఉపయోగంగా ఉంటాయండి. అందుకోసం అనేది జనరల్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్‌లో చాలా రకాలు ఉంటాయండి. లైఫ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇట్లా ఆ హెల్త్ ఇన్సూరెన్స్‌కి, లైఫ్ ఇన్సూరెన్స్ మధ్య ఏమి ఏముంటదండి? ఆహ్, లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటేనేమన్నా మనం చనిపోయిన తర్వాత దాని బెనిఫిట్ అయితే చెప్పానో అది ఉంటుందండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఇవాళ రేపు మనం తినే ఈ ఆధునిక యుగంలో మనమైతే ఏదైతే జీవన విధానంలో ఉన్నామో జంక్ ఫుడ్‌లు తినడం వల్ల అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఎక్కువగా. సో, ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రావటం వల్ల ఏమవుతుందంటే అండి మీకు అప్పటికెళ్తే మీ మెడికల్ టెస్ట్‌లకి కానియండి, హాస్పిటల్‌కెళ్తే దాదాపుగా మినిమమ్ 5-10 లక్షలు కూడా టెస్ట్‌ల మీదే మీకెక్కువ ఖర్చనేది అవ్వటం జరుగుతుందండి. సో, మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అండి, ఈ టెస్ట్‌లు కానివ్వండి, తర్వాత అక్కడ జరిగే ట్రీట్మెంట్‌కి సంబంధించి మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది కవర్ చేస్తుందండి. జనరల్‌గా ఏమవుతుందంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎవ్రీ ఇయర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఒకేసారి మీ దగ్గర ఉన్న మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి మీ అమౌంట్ ఒకసారైనా పే చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. అందులో మీకు సోలోగా అంటే మీరు ఇండివిడ్యువల్‌గా అయినా తీసుకోవచ్చు. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకైనా తీసుకుంటానికి అవకాశం ఉందండి. అది మీ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్‌ని బట్టి. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నా కానీ మీకు తీసుకునే ముందు కొన్ని కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే అండి, మేము బిఫోర్ కొన్ని టెస్ట్‌లు కూడా చేస్తారు. సో, ఆ టెస్ట్‌లు గనక మీకు ఏదన్నా ప్రాబ్లమ్ ఉందని డిటెక్ట్ అయిందనుకోండి, ఈవెన్ మీకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా పెరగడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఇన్స్యూరెన్స్ ఏం తీసుకోలేదు జనరల్‌గా. అంటే కడతా వెళ్తున్నారు. దానివల్ల మీరు దాన్ని క్లెయిమ్ ఏం చేయలేదు. మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు. మీకు దానికి అడిషనల్‌గా యాడ్ ఆన్ బోనస్ అని చెప్పని మీకు అది వాళ్ళ కవరేజీని పెంచుకుంటానికి ఉంటుందండి. ఇప్పుడు జనరల్‌గా పిల్లలు ఉంటారు, పెద్దలుంటారు, కొంచెం ఏజ్ పర్సన్స్ ఉంటారు. ఎక్కడి నుంచి మనం ఇన్సూరెన్స్ స్టార్ట్ తీసుకోవచ్చు? మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మీకు చిన్నప్పుడు జనరల్‌గా నేనేదైతే ఉన్నానో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపి అందరికి కవర్ అవుతదండి. వాళ్ళు మెచ్యూర్ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తుంటే గనక వాళ్ళు అప్పటి నుంచి తీసుకుంటే వాళ్ళ ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి ఒక 35, 40 ఏజ్ వచ్చిన తర్వాత తీసుకున్నారనుకోండి, మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ యొక్క ఇన్స్యూరెన్స్ ప్రీమియం అనేది జనరల్‌గా పెరుగుతూ ఉంటుంది. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే ఒక ఫాదరు, ఒక మదరు, ఒక సన్ ఉన్నారండి. సన్‌కి ఆల్రెడీ మ్యారీడ్ అయింది. సన్ ఆల్రెడీ తీసుకున్నాడు. ఆ ఇన్స్యూరెన్స్ ఏదైతే తీసుకున్నాడో అది ఫాదర్‌కి, మదర్‌కి గూడా అది యాడ్ అవుతదా? ఇదెలా ఉంటుందంటే అండి, కొన్ని ఎంఎన్‌సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళేం జేస్తారంటే అండి, కంపెనీ కొంత ఇన్స్యూరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అందులో యాడ్ ఆన్‌గా మీకు వాళ్ళ పేరెంట్స్‌ని గూడా వీళ్ళు యాడ్ చేసుకొనుంటే గనక, ఒక లంసమ్ ఒక అమౌంట్ వరకు ఒక 10,00,000 కానియండి, ఒక 20,00,000 వరకు వాళ్ళు ఒక లిమిట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. దానికి కొంత అడిషనల్ బర్డెన్ అనేది కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు కలెక్ట్ చేస్తాయి. సో, మీరు సెపరేట్ అయినా గానీ ఆహ్ మీ పేరెంట్స్‌కి కూడా మీరు ఇన్స్యూరెన్స్ అనేది ఇవ్వచ్చు. దానివల్ల మీకు కొంత అడిషనల్‌గా ప్రీమియం అనేది పే చేయాల్సొస్తుందండి. ఓకే. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో చూసుకుంటే ఇన్స్యూరెన్స్ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ అండి. కానీ బయట ప్రజలు అది చాలా వరకు కొంచెం కరోనా వచ్చిన తర్వాత అయితే కొంచెం 70% అయితే నమ్మారు.
తీసుకోవాలని. ఇంకా 35% అయితే ఉన్నారు. అది వాళ్ళకి మీరు ఎలా నమ్మకాన్ని కలిగించగలుగుతారు? నేనేంటంటే అండి నాకు కూడా నేను మొన్నటి వరకు ఇన్సూరెన్స్‌లు ఇలాంటివేమీ తీసుకోలేదు కానండి. తర్వాత చూస్తుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆహ్, తక్కువ ఏజ్‌లోనే కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ రావటం, ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్స్‌పైర్ అవ్వటం అనేది చూస్తా ఉన్నాం. సో, మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీ ఏమవుతది అనేది కన్సర్న్స్ కూడా చూసుకోవాలి గదండీ! అవును. సో, అలాంటప్పుడు ఏందంటే టర్మ్ ఇన్స్యూరెన్స్ కానియండి, లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇట్లాంటివి కొన్ని ప్లాన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో మీకు గానీ, మీ పిల్లలకి కానీ, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటదనేది నా సజెషన్ అండి. ఓకే అండి. అవినాష్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. థాంక్ యూ.